జీవకొన షకీనా చర్చి నందు తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్రైస్తవ సువార్తకుడు ప్రవీణ్ పగడాల గత 25వ తేదీ తన బైక్ మీద రాజమండ్రి నుండి వెళుతూ దివాస్ చెరువు దగ్గర ప్రమాదం సంభవించి మరణించారన్న సంగతి విన్న క్రైస్తవ సమాజం తీవ్ర నిరాశకు గురై శోకసంద్రంలో మునిగిపోయిందన్నారు. ఆయన గొప్ప బైబిల్ పండితుడు. పేదలకు తమ సొంత ఖర్చులతో సహాయం చేస్తూ అనేక మంది అనాథలకు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించారని అన్నారు. అయితే ఆయన మరణించిన విధానం చూడగా అది ప్రమాదం కాదు, హత్య జరిగి ఉండవచ్చునని అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్థలాన్ని పరిశీలించగా అనుమానం వ్యక్తమైందన్నారు. క్రైస్తవ సమాజం అంతా ఎలుగెత్తి నిరసనగా చేయగా పోలీసు శాఖ వారు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని క్రైస్తవ నాయకుల సమక్షంలో పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టం అయిన తర్వాత ఎస్పీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ డిపార్ట్మెంట్ కమిటీ వేసి తీవ్ర విచారణ చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అయితే తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ డిమాండ్ చేస్తూ ఏదో విచారణ మాటలతో పరిమితం కాకుండా నిజం నిగ్గు తేల్చి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటరీ జైపాల్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజం మంచి వ్యక్తిని కోల్పోయామని బాధను వ్యక్తం చేశారు. బీఎస్పీ పార్టీ నాయకులు వెంకట్ ప్రవీణ్ పగడాల మరణం సందేహాలు ఉన్నాయని సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్ సగేయు, అజరియా, దిలీప్ కుమార్, పీటర్, పీరారెడ్డి, జర్నియా, తిమోతి, దేవర్జాన్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఇది అనుమానాస్పదంగానే మేము పరిగణిస్తున్నామని చెప్పి మేము దీనిని టేకప్ చేసుకొని చాలా క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి ఆయన టోల్ గేట్ దగ్గర దాటడము, సీసీ ఫుటేజ్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా కూడా మేము పరీక్షించి దీని యొక్క వివరాలంతటినీ కూడా మేము తెలియజేస్తామని, సమగ్రమైనటువంటి విచారణ చేస్తామని వారు తెలియజేశారు. అయినప్పటికీ మా డిమాండ్ అంటే న్యాయం జరగాలి. ఏదో మాటలు చెప్పి ముగించడం కాదు, కాలయాపన చేసి దీన్ని అలాగే నిలిపేయడం కాదు. ఏదో దినాలు గడిపేసి కొన్ని రోజులు అయిపోతే అందరూ సైలెంట్ అయిపోతారు, ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వము తన నిజాయితీని తెలియజేసుకుంటూ ఈ విషయంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణములో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివర్తి చేయాలని చెప్పి తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో కంఠస్వరంతో ఏకముగా మేమందరం కూడా దీన్ని ఖండిస్తూ మా డిమాండు ఖచ్చితంగా దీని అన్నిటి కూడా నిగ్గు తేల్చాలని, ఇవన్నిటి కూడా బయటికి తీసుకొని వచ్చి మా క్రైస్తవులకి నిజానిజాలని తెలియచేయాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. అయితే దీనిపైన మేము డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే మా అనుమానాలన్నీ కూడా నివృత్తి కావాలంటే, ఆయన మరణానికి న్యాయం జరగాలంటే ఈ యొక్క అనుమానాలన్నీ మాకు ఆ ప్రభుత్వం ఖచ్చితంగా నివృత్తి చేయాలి. దానిపైన సమగ్ర విచారణ జరపాలి. ప్రభుత్వం పైన బాధ్యత ఉందండి. ఎందుకంటే క్రైస్తవులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బ్రతకాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి రోడ్లపైకి రావాలంటే చాలా అసలు భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. ఇలాగా దారుణంగా చంపేస్తున్నారు. కాబట్టి మేమంతగా డిమాండ్ చేసేది ఏంటంటే ఆయన మరణం వెనకాల ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించాలి. ఆ యొక్క కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. క్రైస్తవ లోకానికి ఈ మరణం పైన ఉన్న అనుమానాలన్నింటినీ కూడా వారు నిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. విషాదమైనటువంటి కార్యాలు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ద్వారా చూస్తున్నాం. తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా ఆయన మరణం వెనక ఉన్నటువంటి చీకటి వీడాలని, ఆయన మరణం వెనక ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి చీకటి తొలగాలని, వెలుగులోకి రావాలని, న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం.